అసలు ఎట్లా ఎందుకు అట్లా మంటలు వస్తున్నాయి? ఏమైందో తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చూడండి. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ చెప్పు. హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే చిల్పూర్గుట్ట శ్రీ బుగ్గుల వెంకటేశ్వర స్వామి దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఈ గుడి అయితే హైదరాబాద్ నుండి 120 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ గుడి యొక్క విశిష్టత ఏమిటంటే, ఆర్థిక బాధలతో అప్పుల బాధలతో ఉన్నవారు ఈ స్వామివారిని ఒక్కసారి దర్శనం చేసుకుంటే చాలు, అసలు అన్ని బాధల నుంచి విముక్తి చేస్తారు ఈ స్వామి. అసలు ఈ క్షేత్రం గురించి చెప్పాలంటే దీన్ని పెళ్ళిళ్ళ క్షేత్రం అని కూడా అంటారంట. సో ఇంకా మా మామయ్య వాళ్ళ ఊరు ఇదే, సొంత ఊరు అనమాట. ఫైనల్లీ కొండపైకి ఎక్కితే వచ్చేసేసినాం. స్వామివారిని దర్శనం చేసుకుందాము రండి, మీరు కూడా దర్శనం చేసుకుందరు. వెంకటేశ్వర స్వామివారికి వివాహం సమయంలో కుబేరుడు అప్పు ఇస్తారు కదా, ఆ అప్పు ఎలా తీర్చాలని ఆలోచిస్తూ ఈ గుట్టపైకి అయితే వచ్చి కొంతకాలం తపస్సు చేసుకుంటూ ఇక్కడే ఉన్నారంట స్వామివారు. అప్పుడు స్వామివారు మనస్సు చాలా ప్రశాంతంగా మారిపోయిందంట. అందుకోసమే ఇక్కడ వచ్చే భక్తులకు అప్పులు తీర్చుతాడు అని చెప్పేసి ఇక్కడ అందరూ నమ్ముతారు. అప్పుల బాధలు తీర్చే దేవుడు అని ప్రసిద్ధి చెంది ఉన్నారు ఈ స్వామి. అయితే అందుకోసమే ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటే అప్పుల బాధల నుండి బయటపడతారని భక్తులు నమ్ముతారు. ఇక్కడ చాలామందికి తెలియని ఒక రహస్యం ఉందంట. ఏంటంటే, స్వామివారి గర్భగుడి ఉంది కదా, ఆ గర్భగుడి లోపలికి వెళ్ళినాక రైట్ సైడ్నో లెఫ్ట్ సైడ్లో, ఇది నేను కూడా ఇంతవరకు వెళ్ళలేదు, మామయ్య వాళ్ళకైతే బాగా తెలుసు. రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో మెట్లు ఉంటాయంట. ఆ మెట్ల నుంచి కొంచెం కిందికి వెళ్తే లోపలికి అక్కడ అఖండ దీపం ఉంటుందంట. ఆ అఖండ దీపము మా మామయ్య వాళ్ళ తాతయ్య వాళ్ళు, అంటే నాన్న వాళ్ళు తాత వాళ్ళు, ఇంకా వాళ్ళు పెట్టారంట అఖండ దీపము. ఇంక ఇక్కడ మంది ఉన్నారు, చాలా పబ్లిక్ ఉంది ఈరోజు అని చెప్పేసి అయితే మమ్మల్ని గర్భగుడి లోపలికి కూడా పోనీయలేరు. ఇంకా ఫైనల్లీ మా మొక్క అయితే తీరిపోయింది అన్నట్టే. ఇంకా ఆయన 7 కొబ్బరికాయలు కొడతా అని చెప్పి మొక్కున్నాడంట. 5 కొబ్బరికాయలు కొడతా అని మొక్కున్నాడంట. 5 కొబ్బరికాయలు అక్కడ దర్శనం చేసుకుని అయితే కొత్తకొండ వీరభద్ర స్వామి దగ్గరికి అయితే బయలుదేరినాము. ఇంకా వెళ్తూ దారిలో అయితే పులిహోర తిన్నాము. షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను, చూడండి. శ్రీ వీరభద్ర స్వామి కొత్తకొండ చాలా అంటే చాలా పవర్ఫుల్ గాడ్ అంటైనా మా ఇంటి ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారు, ఇంకా అట్లాగే శివయ్య మూర్తి లింగం కూడా ఉంటుంది ఇక్కడ. పూజలు మాత్రం ఎంత బాగా చేస్తారంటే అంత బాగా చేస్తారు. ఈ స్వామిని కూడా ఒక్కసారి తలిస్తే నేనున్నా అని చెప్పేసి వెంట వస్తారంట. అంత పవర్ఫుల్ అనమాట ఈ స్వామి. దండం పెట్టుకోండి మీరు కూడా. వీడియో అని చెప్పేసి అయితే అందుకోసం పెట్టట్లేను. వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ వచ్చాము ఇక్కడికే. ఇంకా వీరభద్ర స్వామి దర్శనం చేసుకొని మళ్ళీ చిలుపూరు గుట్టకు వచ్చినాము. చిలుపూరు గుట్టకు వచ్చి అత్తమ్మ మొక్కుంది అని చెప్పేసి అన్నది, ఏదో మొక్కు ఉందంట మా గురించి. ఇంకా మొక్కు తీర్చుకోవాలని చెప్పేసి మెట్ల మీదకి వెళ్ళి అయితే బొట్లు పెట్టుకుంటూ వస్తామని చెప్పి మొక్కిందంట. ఇంకా కొంత దూరం అత్తమ్మ పెట్టింది, తర్వాత కిందికి పంపించేసినాం అత్తమ్మను. ఇంకా మేమే పెట్టేసేసి పైన వరకు వచ్చేసేసినాము. ఫైనల్లీ మా మొక్క అయితే తీరిపోయింది.
మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ప్లీజ్. సో ఇదైతే డ్యాన్స్ చేస్తుంది ముడ్డుగు ఒక్కటి మొక్కు తీర్చుకొని అయితే మంచిగా వస్తుంది. మాకు మొక్కు తీర్చుకునేసరికి 7 అయిపోయింది అక్కడే. ఇంకా ఇక్కడైతే చాలా అంటే చాలా కోతులు ఉన్నాయి అసలు. అనుకుంటుంది చూడండి ఫ్రెండ్స్, ఆ కోత అయితే అనుకుంటుంది. ఫస్ట్ టేస్ట్ చేసింది ఆ కోతి, పనుకున్న కోతి. ఇది మంచిగా ఉందా, వెయిట్ ఆపుతుందా లేదా అని చూపింది. ఆపుతుందని అనుకుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఫైనల్లీ మొక్క అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. ఇక్కడ దర్శనం చేసుకున్న స్వామి మూర్తి కాకుండా ఇంకా కొంచెం పైకి పోతే కొండపైకి అక్కడ కూడా ఇంకో విగ్రహం ఉంటుందంట. అక్కడ కూడా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూపిస్తా. ఫ్రెండ్స్, వస్తుంటే అయితే చీకటి అయిపోయింది అప్పటికి. ఇంకా ఆకలేస్తుందని చెప్పేసి అంటే తినడానికి అయితే కార్ ఆపారు. అదిత్రి అద్విక్ అయితే వెనకాల కూర్చున్నారు. అయితే అన్నయ్య పైన ఎంత మంచిగా పడుకుందో. మేమైతే టిఫిన్ చేసేసేస్తున్నాము. ఈలోపు వేరే వే నుంచి వెళ్తున్న బండికి ఫుల్ పొగలు వచ్చింది. అసలు చూడగానే అంత భయం వేసింది అనమాట. అంత పొగలు వచ్చేసింది కార్ అంతా. ఇంజన్ ఖరాబ్ అయింది ఏదో అంటున్నారు. ఇంకా వాటర్ వాషింగ్ సరిపోయింది కదా, కిందకి మంటలు వచ్చినాయి కదా, వేడెక్కి కిందకి మంటలు వచ్చినాయి. అమ్మని అప్పుడు వాటర్ అయిపోతే మొత్తం వండుకోవా? మా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ మీకు నచ్చితే ఒక లైక్ చేసుకోండి. అట్లాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మేము ఇక్కడ టిఫిన్ తింటుంటే కార్లో మంటలు వచ్చినాయి. ఒక్కసారి అటు సైడ్ రోడ్ పక్కన చూడండి, వాటర్ పోసారు. ఇంకా అయ్యాము ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంటికి వచ్చేసేసినాం. చిట్టలి వండుకున్నా ఉంది. అక్కడికి నిద్ర అబ్బలా ఉన్నాడు. ఇంకా టైం వచ్చేసి 11 అవుతుంది. సో ఇదండి మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళని మమ్మల్ని కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్.